ఇద్దరి మీద చర్య ఉంటుందని మాత్రం ఇవాళ అమరావతి అంతా వినపడుతుంది. రైట్. జీవి రెడ్డి గారు, మీ పార్టీ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు. మీ పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వారు కూడా పెద్ద ఇది చేశారు కదా, ఏంటి మీ అంచనా ఏంటి, లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ఆఫీసర్స్ని పక్కన పెట్టారు? వెంకటకృష్ణ గారు, ఈరోజు 5 మంది ఎస్పీని 3 కలెక్టర్లు మార్చారు, రేపు ఇంకొక 5 మంది మారచ్చు, 10 మంది మారచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎవరిని కింద మార్చినా మళ్ళీ దాన్ని ఆర్డర్స్ ఇచ్చేది పోలీసులకు వచ్చేసరికి డీజీపీ, పెద్ద తలకాయలు, నాన్ పోలీసు వాళ్ళకు వచ్చేసరికేమో చీఫ్ సెక్రటరీ ఇస్తాడు. ఎందుకు నేను చెప్తానంటే రఘురామ్ గారు మీరు కూడా గమనించండి, 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇలా మారుస్తున్నాం, మీరు వేరే అధికారం రికమెండ్ చేయమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రికమెండ్ చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ మారుస్తూ ఏం చెప్తుంది, మీకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వేయొద్దని చెప్పదు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఏమని చెప్పదు, కొత్త పేరును ప్రతిపాదించమంటే దాని అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పంపించారు. ఈసీ ఏం చేసింది, పక్కన పెట్టేసి వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నది. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వేయాల్సిన అవసరం లేదు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళని వేయాలి. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు నిజాయితీగా చేసుకుని పోయి అధికారులు ఏమంటే ఈరోజు సిఎస్ డీజీపీ కూర్చొని ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ లిస్టే పంపించారు. ఈరోజు ఈసీ పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో నేను చెప్తున్నాను, ఫస్ట్ మార్చాల్సింది వీళ్ళని. రెండోది, 2-3 రోజుల నుంచి మీరు కూడా గమనించండి రఘురామ్ గారు, మన రాష్ట్రంలో పెన్షన్స్ విషయం ఈసీ క్లియర్గా గైడ్లైన్స్ ఏమిచ్చింది, వాలంటీర్స్తో కాకుండా వేరే వాళ్ళ చేత ఇప్పించండి. వేరే వాళ్ళ చేత కూడా ఇప్పిస్తప్పుడు కొన్ని సచివాలయం దగ్గర కొంతమందికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర ఇప్పించమనే కదా చెప్పింది. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. మరి అది ఎంత ఉంటే రాష్ట్రంలో ఎంత రచ్చ నడిచింది. 80 ఏళ్ళ వృద్ధులను కూడా మంచాల మీద తీసుకొచ్చారు. అది వద్దనే కదా ఇంటికాడ ఇప్పించమని చెప్తే మరి ఈసీ ఏం చేస్తుంది, సిఎస్ ఏం చేశాడు, ఆ గైడ్లైన్స్ని ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ కింద సరిగా చెప్పింటే ఈసీ గైడ్లైన్స్ని యాజిటీస్గా ఫాలో అవ్వమని కలెక్టర్లు చెప్పేవాళ్ళు కదా. కలెక్టర్లు చెప్పింటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చెప్పేవాళ్ళు కదా. మొత్తం తొంగర దొక్కబట్టే కదా మంచాల మీద ముసలోళ్ళని తీసుకొచ్చింది. అంటే ఈసీ గైడ్లైన్స్ను ఫాలో అవ్వట్లేదు. ఎవరు ఫాలో అవ్వాలి, చీఫ్ సెక్రటరీ ఫాలో అయితే మిగతా వాళ్ళందరూ కింద వాళ్ళు ఫాలో అవుతారు. చీఫ్ సెక్రటరీ ఫాలో కాలేదు కదా, ఇంతకంటే ఇంకా కంప్లైంట్ ఏం కావాలి చీఫ్ సెక్రటరీని మార్చడానికి, రైట్, ఇంతకంటే కంప్లైంట్ ఏం కావాలి ఈ డీజీపీని మార్చడానికి. నిన్న వడదెబ్బకు చనిపోయారని వైసీపీ వాళ్ళే సాక్షి పేపర్లో 20 మంది అంతమంది చనిపోయారని చెప్పారు. మరి దానికి కారణమైన అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలా లేదా, మర్డర్ కేసులు. ఈసీ గైడ్లైన్స్ పర్ఫెక్ట్ ఫాలో అయితే ఈసీ గైడ్లైన్స్ పర్ఫెక్ట్ ఫాలో అయితే 20 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. వీళ్ళెవరు, ఒక్క నిమిషం సార్, మంచం మీద మోసుకురావడానికి మీకు మనుషులు ఉండరు, కానీ 4 మనుషులు 3,000 రూపాయలు తీసుకుపోయి ఇంటికాడ ఇవ్వడానికి దొరకరా నీకు? 3,000 రూపాయలు ఇంటికి తీసుకుపోయి ఇవ్వడం కష్టమా, ఆ మనిషిని మంచం మీద తీసుకురావడం కష్టమా? అంటే ఏ స్థాయిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వము దిగజారుతుంది. తీసుకొచ్చి వడదెబ్బ తగిలితే చనిపోతే అది బీజేపీ మీదనో టీడీపీ మీదనో జనసేన మీదనో వేయాలని చూస్తున్నారు. ఈరోజు మనం ఏంటి ఇంకా సుమోటోగా తీసుకోలేదు ఈసీ. రఘురామ్ గారు చెప్పలేరా, ఏం రఘురామ్ గారు చెప్పలేరా? రఘురామ్ గారు చెప్పాలి, జీవి రెడ్డి గారు చెప్పాలి, పురంధేశ్వర్ గారు లెటర్ రాయాలా దానికి, చెప్పాలి, పురంధేశ్వర్ గారు లెటర్ రాయాలా దానికి, అందరూ చెప్పాలి. ఆ కేసు వేర్లే, అందరూ చెప్పాలి. అది ఇదే నేను అనేది ఏంటంటే సిఎస్ ను డీజీపీ మార్చాలనుకోండి, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఈసీ గైడ్లైన్స్ ఫాలో అవుతారు. అంతే, కొత్తగా బెనిఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ని డీవియేట్ చేసి స్ప్లిట్ చేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంత రచ్చ జరిగింది. ఆయనే కనుక ముందుగా అనుకున్నట్టే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఇప్పుడున్న ఎలాగైతే ఇస్తారో అలాగే పెన్షన్లు ఇవ్వండి అంటే ఏంటి దాని అర్థం, ఇంటికి వెళ్ళి ఇవ్వండి అనే కదా. 3 మంది ఉన్నారు స్టాఫ్, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, 3 మంది ఉన్నారు, ఎవరైనా అలాట్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వాతావరణం వేడిగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుందని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవ్రీడే ఫోర్కాస్ట్ చేసింది. అంటే ఒక మండలంలో నీకు ఒక మండల కార్యాలయం సచివాలయాల్లో 15 మంది అఫీషియల్స్ ఉన్నప్పుడు ఎంత విఆర్ఓ సపోర్ట్ సిస్టమ్ ఉంది, విఏఓలు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ. అంటే నువ్వు చెప్పిన వాలంటీర్ల వ్యవస్థగా సమాంతరంగా ఒక వ్యవస్థ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు ఇస్తే ఒకే రోజులో ఎంతమందికి ఇచ్చి ఉండేవాళ్ళు. సచివాలయాలకి వచ్చి